నేను చెప్తా, ఒకటి కాదు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. కొంతమంది కుటుంబాల్లో అక్రమ సంబంధాలు. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ప్రార్థనా పరులు కావచ్చు, కానీ నువ్వు మాత్రం అక్రమ సంబంధంలో కొనసాగినప్పుడు నీ ఇంటి మీద ఆ శాపమే ఎల్లుబడి చేస్తుంది. ఎందుకంటే వాడి మేక ఒకటి ఉంది నీ దగ్గర. అమ్మ, నువ్వు ఎంత మంచిదానివైనా, మిగిలిన విషయాలు ఎంత మంచిదానివైనా, ఎంత భక్తురాలువైనా, ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, ఆ మేకుని పీకి అవతల పడేయకపోతే, ఏది అక్రమ సంబంధం అనే మేకుని బలవంతంగా తెంచి అవతల పడేయకపోతే, నీ దీవెనలు కూడా శాపాలుగా మారిపోతుంటాయి. మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. తొలగించాలి, నిర్దాక్షిణ్యంగా వాటిని విసిరి అవతల కొట్టాలి.